గురుకులాల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా సర్కారు మొద్దు నిద్ర వీడ్డం లేదు. తాజాగా సంగారెడ్డి జిల్లా మోర్గి గ్రామంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఈ ఘటనలో 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని వెంటనే చికిత్స నిమిత్తం నారాయణఖేడ్ ఆసుపత్రికి తరలించారు. గురుకులాల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా సర్కారు మొద్దు నిద్ర వీడ్డం లేదు. తాజాగా సంగారెడ్డి జిల్లా మోర్గి గ్రామంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఈ ఘటనలో 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గురైన వారిని వెంటనే చికిత్స నిమిత్తం నారాయణఖేడ్ ఆసుపత్రికి తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, గురుకులాల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు మనం చూస్తున్నాం. ఇప్పుడు తాజాగా సంగారెడ్డి జిల్లా మోర్గి గ్రామంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి దాదాపు 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. ఇది మీరు అన్నట్టు వరుసగా ఈ గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్రమంతటా కూడా ఈ ఘటనలు జరుగుతున్నా కూడా ప్రభుత్వం నుంచి కనీస స్పందన అయితే కనిపించడం లేదు అనే చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పక్కనే ఉంటుంది మోర్గి అనేటువంటి గ్రామం. ఈ గ్రామంలో బాలికలకు సంబంధించిన మోడల్ స్కూల్ ఉంటుంది. ఈ స్కూల్ కు సంబంధించిన విద్యార్థినులు నిన్న సాయంత్రం చికెన్ తిన్నట్టుగా తెలుస్తుంది. చికెన్ తో కూడినటువంటి భోజనం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు ఉదయం నుంచి వాళ్ళందరికీ కూడా వాంతులు విరోచనాలతో వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో 11 మంది విద్యార్థులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మిగతా చాలా మంది విద్యార్థులకు కూడా ఇట్లాంటి ప్రాబ్లమే ఏర్పడింది. కానీ అక్కడిక్కడే కొంత వాళ్లకు ప్రాథమికంగా చికిత్స చేసి వాళ్ళని కొంత అక్కడ వచ్చారైతే కొంతమంది విద్యార్థులకు తీవ్రమైనటువంటి ఇబ్బంది ఏర్పడిన నేపథ్యంలో వాళ్ళందరినీ 11 మంది విద్యార్థినులను పక్కనే ఉన్నటువంటి నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వాళ్లకు చికిత్స చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి అయితే స్థిమితంగా ఉందని డాక్టర్లు చెప్తూ ఉన్నారు. ఇబ్బంది ఏమీ లేదని, వాళ్ళు సాయంత్రం వరకు కోలుకుంటారని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కానీ ఈ వరుస ఘటనలతో ఆ ప్రభుత్వ నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు గురుకుల పాఠశాలల్లో ఇదే ఘటనలు జరుగుతున్నాయి, అదేవిధంగా మోడల్ స్కూల్స్ లో కూడా ఇదే విధంగా ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఇటు సంగారెడ్డి జిల్లా కావచ్చు, అటు మెదక్ జిల్లా కావచ్చు, సిద్దిపేట జిల్లాలో కావచ్చు, చాలా ప్రాంతాల్లో కూడా ఈ ఘటనలు వరుసగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా గురుకుల పాఠశాలలపై రాష్ట్ర ప్రభుత్వం ఒక రకంగా కక్ష కట్టినట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. ఎందుకంటే ఈ పాఠశాలలన్నింటినీ కూడా కేసీఆర్ గారు ప్రత్యేకంగా ప్రారంభించడం జరిగింది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, వెనుకబడిన తరగతుల విద్యార్థులకు, మైనారిటీ విద్యార్థులకు, దళితులకు, గిరిజనులకు ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి వాళ్లకు ఉన్నతమైనటువంటి విద్యను ఇవ్వాలనే ఒక లక్ష్యంతో కేసీఆర్ ఈ గురుకుల పాఠశాలల్ని ప్రారంభించడం జరిగింది. గత ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై సుమారు 1,20,000 రూపాయలు ఖర్చు చేసి వాళ్లకు అన్ని రకాల వసతులు కల్పించడము, ఒక నాణ్యమైనటువంటి భోజనం ఇవ్వడము, అట్లాగే వాళ్ళకు అవసరమైనటువంటి పుస్తకాలు కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి బ్యాగులు, ఇతర వస్తువులు కావచ్చు ఇవ్వడం అనేది జరిగింది. దీంతో పాటుగా ఎప్పటికప్పుడు కూడా గురుకుల పాఠశాలల్లో అటు విద్యాశాఖ ద్వారా ప్రత్యేకమైన దాంతో పాటు అటు ప్రత్యేకమైనటువంటి శాఖ కార్పొరేషన్ ద్వారా, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా, సాంఘిక సంక్షేమానికి సంబంధించిన శాఖ ద్వారా ఎప్పటికి కూడా ఆ పర్యవేక్షణ అనేది కొనసాగేది. అధికారులు వెళ్లి అక్కడి నాణ్యమైనటువంటి భోజనానికి సంబంధించి, అక్కడ వస్తువుల గురించి, విద్యార్థులకు అందుతున్నటువంటి సేవల గురించి ప్రత్యేకంగా పర్యవేక్షణ అనేది ఒకటి జరుగుతూ ఉండేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక పూర్తిగా గురుకుల పాఠశాలలపై శీతకన్ను వేసిందని చెప్పవచ్చు. ఆ పాఠశాల ఒక ఆలోచన మీరన్నట్టుగా అంటే గత ప్రభుత్వంలో చూసినట్టయితే విద్యార్థుల కోసం అంటే వాళ్ళకి కష్టపడకుండా ఉండాలి, వాళ్ళకి అన్ని అందుబాటులో ఉండాలని
కేసీఆర్ ప్రభుత్వంలో ఎలాంటి లోటు లేకుండా చూశారో అలాగే జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి కాదు రెండు కాదు ఇలాంటి ఇన్సిడెంట్స్ గురుకులాల్లో చాలా వరకు చూస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు, గురుకులాల్లో కావచ్చు. అయినప్పటికీ కూడా ఎలాంటి స్పందన లేకుండా అదే కంటిన్యూ చేస్తుంది గవర్నమెంట్. అదే వాళ్ళు ఏంటంటే ఈ గురుకుల పాఠశాలల మీద ఖచ్చితంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇది వాళ్ళు ఒక కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్టుగానే అనిపిస్తూ ఉన్నది. ఇన్ని సంఘటనలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంచనాల ప్రకారం ఇప్పటి వరకు సుమారు 60 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ద్వారా చనిపోయినట్టుగా చాలా స్పష్టంగా నివేదికలు తెలియజేస్తున్నాయి. అధికారికంగా కూడా ఇది రికార్డ్ అయినటువంటి సంఖ్య ఇది. ఈ 60 మంది విద్యార్థులు చనిపోయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి కనీసమైనటువంటి స్పందన లేదు. ఇక ఫుడ్ పాయిజన్ ఘటనలు అయితే వరుసగా జరుగుతూనే ఉన్నాయి. ఇది ఒక నిరంతర ప్రక్రియగా కూడా మారిపోయింది. గురుకుల పాఠశాలల్లో ఈ ఘటనలు జరగడం అనేది పూర్తిగా ఒక సర్వసాధారణమైనటువంటి అంశంగా మారిపోయింది. ఎందుకంటే అక్కడికి సప్లై చేస్తున్నటువంటి నాణ్యమైనటువంటి వస్తువుల విషయంలో కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వాళ్ళకి నాణ్యమైనటువంటి భోజనాన్ని ఇచ్చేటువంటి వస్తువుల్ని పట్టించుకోవడం లేదు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బిల్లులు కూడా సక్రమంగా అందించడం లేదు. అట్లాగే ఈ గుడ్లు కావచ్చు, మిగతా మాంసానికి సంబంధించిన ఆ వస్తువులు కావచ్చు, ఇతర వస్తువులు కావచ్చు, కూరగాయలు సప్లై చేసే వాళ్ళు కూడా కొద్దిగా కుళ్ళిపోయినటువంటి కూరగాయలు సప్లై చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇక కిచెన్లలో మాత్రం చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. కిచెన్లలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. వాటిని కడగకపోవడము, వాటిని శుభ్రంగా ఉంచకపోవడము, ఇట్లాంటి పరిస్థితుల వల్ల విద్యార్థులు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అస్వస్థతకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం వాటిని కనీసం అడ్రస్ చేయడం లేదు, పర్యవేక్షణ లేదు, అధికారులను పంపించడం లేదు, వాళ్ళతో మాట్లాడడం లేదు, కనీసం అక్కడ జరుగుతున్న పరిస్థితుల మీద అధ్యయనం చేయడం లేదు, అధికారులకు సరైనటువంటి ఆదేశాలు ఇవ్వడం లేదు, విద్యార్థులతో ఇంటరాక్ట్ కావడం లేదు, అక్కడ ఏం జరుగుతున్నాయో కనీసం తెలుసుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. ఈ నేపథ్యంలోనే వరుసగా ఈ ఘటనలు జరుగుతూ ఉన్నాయి. విద్యార్థులంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది విద్యార్థులు ఇప్పటికే మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోవడానికి కారణాలైతే చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ఏమిటంటే ఇది ఈ ప్రభుత్వం ఈ గురుకుల పాఠశాలల్ని ఎట్లా మూసివేద్దాము, ఎట్లా వీటిని పక్కకు జరుపుదాము అనే ఒక ఆలోచన చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ఇది విద్యార్థులకు నష్టమయ్యేటువంటి ప్రక్రియగా వాళ్ళు భావించడం లేదు. ఒక నాణ్యమైనటువంటి విద్యను అందించేటువంటి గురుకుల పాఠశాలల్ని, మోడల్ స్కూల్స్ ని మూసివేస్తే విద్యార్థులకు ఎంత నష్టం జరుగుతుంది, ముఖ్యంగా వెనుకబడిన దళిత విద్యార్థులకు, గిరిజన విద్యార్థులకు ఎంత నష్టం జరుగుతుందనే విషయాల మీద కనీసం ప్రభుత్వం ఆలోచించేటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే ఇట్లాంటి ఘటనలు చాలా వరుసగా జరుగుతూ ఉన్నాయి. పర్యవేక్షణ లేకపోవడము, పట్టింపు లేకపోవడము, ఇవన్నిటి ఫలితంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది అని అక్కడ విద్యార్థులు స్థానికంగా ఉండేటువంటి నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చెప్తూ ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరగలేదు. ఎప్పుడో పొరపాటు ఇలాంటి సంఘటనలు జరిగితే వెంటనే దాన్ని రెక్టిఫై చేసి మళ్ళీ అలాంటి ఘటనలు జరగకుండా ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకుని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసినటువంటి పరిస్థితి గతంలో ఉండింది. పర్యవేక్షణ అనేది రెగ్యులర్ గా జరిగేది. నాణ్యమైనటువంటి వస్తువులు వాళ్ళకు సప్లై చేసే విధంగా కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఈ శీతకర్ణ ఏదైతే గురుకుల పాఠశాలలపై ప్రభుత్వం వ్యవహరిస్తుందో దాని ఫలితంగా ఇవాళ ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈ మోర్గి గ్రామంలో కూడా ఈ ఘటన జరిగిందని చాలా స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు. సునీత. రైట్ రంగాచారి, థ్యాంక్ యూ.